షాడో ఎమ్మెల్యేలట, నియోజకవర్గంలో అనుచరులదే పెత్తనం, భూదందాలు సెటిల్మెంట్ల హవా, కబ్జా స్థలంలో ఏకంగా ఎమ్మెల్యే పేరిట కాలనీ, నకిలీ ఎన్ఓసీలతో ఇండ్లకు పర్మిషన్లు, ఫోన్ వెళ్ళిందంటే పనులు జరగాల్సిందే, జీ హుజూర్ అంటున్న అధికారులు. ఇదంతా ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుందా? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షాడో ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఓ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే ఎమ్మెల్యే తరహాలో వ్యవహరిస్తూ ఉండడం పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. భూ దందాలు సెటిల్మెంట్లతో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు నాకు, మొన్న ఒక పోస్ట్ చూసిన, బెంజ్ కార్ కనబడ్డది, ఒక ఎమ్మెల్యే బెంజ్ కార్ ఓపెన్ చేసిండు. అయితే ఆయన చెప్తున్నాడు ఆ బెంజ్ కార్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దాదాపు 2.5 కోట్ల బెంజ్ కార్ అట. ఆ బెంజ్ కారు అక్కడ లోకల్గా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, ఈ ఏరియాలో చాలా పెద్ద వెంచర్ అది, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. నేను ఎంఆర్ఓతో కూడా కనుక్కున్నా, మొత్తం డీటెయిల్స్ అంతా మన దగ్గర ఉన్నాయి. టోటల్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో ఇది పెట్టు అది పెట్టు అనేది లేదు. ఇక ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ని మొత్తం రూపాయి పైసా లేకుండా కబ్జా పెట్టి పడేసింది. ఎమ్మెల్యే బెదిరిస్తే ఎమ్మెల్యేకి 2.5 కోట్ల బెంజ్ కారు పంపించిండట. ఇస్తావా ఆయనకు బెంజ్ కార్ లేట్ అయిందట, ఒక 10 రోజులు బెంజ్ కార్ లేట్ అయ్యేసరికి ఆడ గొడవ పెట్టి పడేసిండట. మొత్తం అనుచరులను నిలిచలను తీసుకుపోయి అంత పెద్ద లొల్లి వేసిండట. ఇక మీద అటు ఇటు అవుతుందని చెప్పి కారు పంపించిండు. కారుని మంచిగా లాంఛనంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఎమ్మెల్యే ప్రారంభించిండు. ఇది త్వరలో మేము బయటికి తీసుకొస్తాం, ఖచ్చితంగా మాట్లాడదాం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గురించి రాసిర్రు. మరి ఎవరు ఇద్దరే ఉన్నారు కదా, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరు? ఇద్దరే కదా. ఒకటి మల్రెడ్డి రంగారెడ్డి, 2 పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఇద్దరే కనిపి. మరి ఎవరి పేరు మీద కాలనీ కనబడుతుంది ఏమన్నా? మల్రెడ్డి రంగారెడ్డి అయింది ఇది, మాలాగా ఉంది కదా ఇది. ఇగో తాజా మాజీలే కాదు, చోటామోటా నాయకులు సైతం ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పెత్తనం చెలాయిస్తురట. నియోజకవర్గంలోని ఒక మండలం భూ ఆక్రమణలకు కేరాఫ్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాదు, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో కంటే ఈ ప్రాంతంలో కబ్జాలు మరింతగా మితిమీరాయన్న విమర్శలు వస్తున్నాయి. అతిపెద్ద పండ్ల మార్కెట్ కొనసాగుతున్న ఈ ప్రాంతంలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఏకంగా ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లను అమ్మకానికి పెట్టిరట. ఒక్కొక్కరి నుంచి 3 లక్షలు వసూలు చేసిరట. సర్వే నెంబర్ 10/95లో ప్రభుత్వ భూమి ఉండగా, దీనికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 10లోని భూమిని కొందరికి అసైన్ చేసిరు. తర్వాత పీఓటీ కింద ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఈ భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేతల అనుయాయులు 100 గజాల చొప్పున ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. ఇందుకు గాను ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 లక్షలు వసూలు చేసిరట. కేవలం కాగితంపైనే లేఅవుట్ చేసి 30 మంది వరకు ప్లాట్లను అమ్మినట్టుగా తెలిసింది. ఈ ప్రాంతం వద్ద సదరు ఎమ్మెల్యే పేరుతో కాలనీ బోర్డు ఏర్పాటు చేసిరట. ఇదే స్థలంలో కొంతకాలం క్రితం ఓ ప్రజాప్రతినిధితో ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేయించారు. లోకల్ లీడర్లు దొంగలు, అధికారులు సైతం మౌనంగా ఉన్నారట. వాళ్ళకి పోవాల్సింది వాళ్ళకి పోయి ఉంటుంది కదా. డీల్ ఇది మామూలు డీల్ కాదు కదా. జనాలు ఎవరో ఒకరు కమెంట్ పెట్టుండాలి ఈ పాటికి ఎమ్మెల్యే ఎవరని. ఆయనేనా? ఎక్కడిది? ఓకే, సో పబ్లిక్ కామెంట్స్. అన్న కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరి సోది వదిలేసి ప్రజలకు మేలు జరిగే విషయాలు ఏమన్నా మాట్లాడండి. అయ్యా వాళ్ళేనయ్యా బాబు. రేపొద్దున ఈయన అధికారంలో ఉన్నాడు, రేపొద్దున నేను అధికారంలోకి వస్తా అంటుండు. వాళ్ళని ఎండగట్టకపోతే ప్రజలకు ఏం న్యాయం జరగదు. వాళ్ళని మారిస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. మనం దాని గురించే మాట్లాడాలా. ఏం మాట్లాడాలా? కేసీఆర్ కుటుంబంతో రాజీ పడితే ఇంతకంటే ప్రజాద్రోహం మరొకటి లేదు. రాజీ అయిపోయింది. మీరేమన్నా డౌటా? మీకేమన్నా ఏ కేసు ఏమైంది చెప్పండి మీరు ఒక్కసారి. దయచేసి ప్రజలు ఆలోచించండి. ఫార్ములా కార్ రేస్, ఔటర్ రింగ్ రోడ్ కేస్, లిక్కర్ కేస్. ఒకసారి లిక్కర్ కేసు అంటే అది ఇది కాదు, ఇది టానిక్ సంతోష్ రావుది. ఎక్కడ పోయింది సంతోష్ రావు? సైలెన్స్ ఎంత గప్చుప్. ఏమైంది?